ఈ పరిసయ్యులై ఆత్మ కలిగినటువంటి వారు బహిరంగముగా పవిత్రులుగా కనిపిస్తారు, అంతరంగముగా పాపులుగా జీవిస్తారు. దాన్ని ఇంగ్లీష్లో నేనేమి చెప్పానంటే పబ్లిక్ సెయింట్స్ బట్ ప్రైవేట్ సిన్నర్స్. పబ్లిక్ సెయింట్స్ బహిరంగంగా అందరికీ మాత్రం పరిశుద్ధులుగా కనిపిస్తారు, కానీ అంతరంగంలో పాపం. సున్నం కొట్టిన సమాధులు అంటే అదే కదండి. మనం సమాధుల తోటలోనికి వెళ్తే సమాధుల తోటలో వారి వారి స్తోమతను బట్టి సమాధులు అంతకు మించి అంతకు అందంగా కనిపిస్తాయి. కొంతమంది మామూలు బండలు వేస్తారు, కొంతమంది మంచి గ్రానైట్ స్టోన్ వేస్తారు, కొంతమంది ఇటాలియన్ మార్బుల్ వేస్తారు. ధనం ఉన్నటువంటి వారు చాలా చక్కగా డెకరేషన్ చేసి అది పెడతారు. బయట ఎంత సుందరంగా కనిపిస్తుందో లోపలంత సుందరంగా ఉందా సమాధి? లేదు ప్రియులారా. యేసుక్రీస్తు అదే అంటున్నాడు, లోపలంతా కూడా కుళ్ళు ఉంది, లోపలంతా కూడా ఎండిన ఎముకలు ఉన్నాయి, లోపలంతా కూడా అక్రమం ఉన్నది. ప్రియులారా, మన జీవితంలో మనకు అర్థం కావాల్సిన విషయం, ఈ రోజుల్లో కూడా అనేక మంది పైకి భక్తి పరులుగా కనిపిస్తూ ఉన్నారు. పైకి మాత్రం చక్కగా నేను దేవుని సేవకుడిని, నేను దేవుని యందు భక్తి కలిగిన విశ్వాసిని, దేవుని వాక్యాన్ని అనుసరించే వ్యక్తిని అన్నట్లుగా కనిపిస్తూ ఉన్నారు, కానీ అంతరంగంలో మాత్రం పాపం దాగి. ఇంకో మాటలు చెప్పాలంటే ఈ రోజుల్లో ఉన్నటువంటి ఒక బలహీనత, ఈ తరానికి ఉన్న ఒక బలహీనత, ఈ తరము కొరకు ఈ తరములో ప్రయాసపడే ఒక బలహీనత ఏంటంటే కేవలము చూచే వారి కొరకు జీవించటం, అవతల వారి కొరకు జీవిస్తున్నారు. జస్ట్ ఒక ఉదాహరణ చెప్తానండి. నేను కొంతమంది యవనస్తులు సాధారణంగా ఈ ప్రొఫైల్ పిక్చర్స్ పెడతా ఉంటారు కదా, డిపిస్ అంటాం, డిస్ప్లే పిక్చర్ అని ఇట్లా అంటూ ఉంటాం. ఫేస్బుక్లో ఫొటోస్ అప్లోడ్ చేసుకుంటారు, వారి యొక్క వాట్సాప్లో మార్చుకుంటూ ఉంటారు, ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసుకుంటూ ఉంటారు. చూస్తే ఒక్కొక్కరిని చూస్తే హీరో మాదిరి ఉంటారు కదండి, హీరో మాదిరి కనిపిస్తారు, హీరోయిన్ మాదిరి కనిపిస్తారు. కానీ కొంతమందిని గమనిస్తే ప్రియులరా దీర్ఘంగా చూస్తే ఏంటి ఇది పరిస్థితి, ఈయన సూట్ ఏంటి, బూట్ ఏంటి అని చూస్తే ఆ పిక్చర్ని గమనిస్తే వారు ఏదో ఒక షోరూమ్ పోయింటారు. ఒక షోరూమ్కి పోయి కొనేవారిలాగా పోతాము, పోయిన తర్వాత ఒక సూట్ వేసుకుంటాం, మంచి సూట్ బూట్ వేసుకొని అంతా వేసుకొని అద్దం ముందు చేసుకొని తీరా ఒక ఫోటో అంటారు. ఫ్రెండ్ వెళ్ళి ఉంటాడు కదా, ఒక 2-3 ఫోటోలు దిగుతాం అనమాట. ఒక 2-3 ఫోటోలు దిగిన తర్వాత ఇంకా వచ్చిందే ఫోటో దిగడానికే, అక్కడేం దాపురికం ఏం లేదు. ఆయనకు తెలుసు వచ్చింది ఫోటో దిగడానికే. ఫోటో దిగాడు, చూస్తాడు మంచి యాంగిల్ ఉందా లేదా, మంచి ఫోటో ఉందా లేదా చూస్తాడు. చూసిన షాప్ ఆయనకి ఏం చెప్తాడు, ఇది నాకు నచ్చలేదండి, అంత బాగాలేదు, మళ్ళీ వస్తానండి నేను అని తెలుసు. ఇవన్నీ ముందు ప్లాన్ అనమాట, ఇవన్నీ మంచి ప్లాన్. ఇవన్నీ షాప్ వాళ్ళు ఏమంటే ఏదో ఒక రకంగా కొంటారో ఏదో ఒక రకంగా మభ్యపెట్టి కొనిపిద్దామని అనుకొని వాళ్ళు చేస్తారు. ఇది ఒక 5 నిమిషాలుగా డిస్ప్లే పిక్చర్గా మారిపోద్ది. అంటే మీరు ఎవరైనా చేసింటే మరి మిమ్మల్ని చూసి నేను చెప్తున్నా అనుకోవద్దండి, దయచేసి నేను అట్లా చెప్పట్లేదు, జనరల్గా చెప్తున్నాను. ప్రియులారా, ఈ రోజుల్లో ఎలా జీవిస్తున్నారంటే కనిపించే వారి కొరకు జీవిస్తూ ఉన్నారు. అవతల వారు నా గురించి మంచి మార్కులు వేయాలి, అవతల వారు నా గురించి నేను గొప్ప వ్యక్తిని అనుకోవాలి, అవతల వారు నా గురించి సదాభిప్రాయం కలిగి ఉండాలి. అయ్యా లోపల చూడు, నువ్వు ఎలా ఉన్నావు? బైబిల్లో చాలా స్పష్టంగా చెప్పారు. సమూయేలు గ్రంథంలో ఏమంటూ ఉన్నాడు, మనుషులు పై రూపమును లక్ష్య పెట్టుదురు గాని దేవుడు అంతరంగమును లక్ష్య పెట్టును. కానీ మనము అంతరంగాన్ని వదిలేసి పై రూపం గురించి ఆలోచన చేస్తూ ఉంటాం.